రాత్రి ఆకాశంలో మెరిసే అందమైన వెండి బంగారు బిల్ల మన చంద్రుడు. సాధారణంగా అది తెల్లగా వెండిలా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన రాత్రుల్లో చంద్రుడు ఒక్కసారిగా ఎర్రగా రక్తపు బాణంలా మారిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటిది, చంద్రుడు ఎందుకు ఎర్రగా మారాడు అని అనుమానం వస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్నే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. నిజానికి సూర్యుడు చంద్రుడి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. ఆ సమయంలో భూమి నీడలో ఉన్న చంద్రునిలోని కొన్ని భాగాలు చీకటిగా మారతాయి. ఆ సమయంలో చంద్రుడు సగం మాత్రమే కనిపిస్తాడు. ఇక చంద్రుడికి పూర్తిగా అడ్డొస్తే సంపూర్ణ చంద్రగ్రహణం, కొద్దిగా అడ్డుగా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి సెప్టెంబర్ 7న రానున్నది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇక ఈసారి చంద్రుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడో కూడా తెలుసుకోవాలి. నిజానికి చంద్రుడు పూర్తిగా నలుపుగా కనపడాలి, ఎందుకంటే కాంతి చేరదు. కానీ మన భూమికి చుట్టూ ఉన్న గాలి మంట అంటే వాతావరణం ఒక మాయ చేస్తుంది. మనం సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా నారింజ రంగులో కనిపిస్తాడు కదా. ఎందుకంటే చిన్న కాంతి రంగులైన నీలం, ఊదా వంటివి గాలిలో తారాడిపోతాయి. కానీ పొడవైన ఎరుపు, నారింజ కిరణాలు మన కళ్ళకు చేరతాయి. దీన్నే శాస్త్రవేత్తలు రేలీ స్కాటరింగ్ అంటారు. అలాగే చంద్రగ్రహణ సమయంలో సూర్యుడి కాంతి భూమి చుట్టూ తిరుగుతూ వంగిపోతుంది. ఆ సమయంలో భూమి వాతావరణం ఎరుపు, నారింజ కాంతిని చంద్రుడి మీదకు వడపోసి పంపిస్తుంది. అందుకే చంద్రుడు ఒక పెద్ద ఎర్ర గోళంలా అగ్నితో నిండినట్టు మెరిసిపోతాడు. అంటే ఒక్కసారి ఊహించండి, ఆకాశమంతా ఉన్న అన్ని సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు కలిసి చంద్రుడిపై పడ్డట్టే ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు ప్రతి పౌర్ణమి రోజు ఇలాగే వరుసలోకి రాడు. చంద్రుడి దారి భూమి దారికి కాస్త వంగి ఉంటుంది. అలా వంగి ఉండడం వల్ల ఎక్కువసార్లు అది భూమి నీడకు దూరంగా పోతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే ఇది సరైన గీతలో పడుతుంది. అప్పుడు మాత్రమే ఈ అద్భుతం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. సెప్టెంబర్ 7 రాత్రి సమయంలో ఈ అరుదైన చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఈ దృశ్యం ప్రపంచ జనాభాలో 85% మందికి, అంటే 700 కోట్ల మందికి కనిపిస్తుంది. చంద్రగ్రహణం రోజున చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉంటాడు. దాదాపు 2 గంటల పాటు చంద్రుడు ఎర్రటి రంగులో మెరిసిపోతాడు. దీన్ని చూడ్డానికి ఎలాంటి ప్రత్యేకమైన కళ్ళజోడు అవసరం లేదు. సాధారణ కళ్ళతోనే సురక్షితంగా చూడొచ్చు. ఇది సూర్యగ్రహణం లాంటిది కాదు. అక్కడ కళ్ళజోడు లేకుండా చూస్తే కంటికి హాని జరుగుతుంది. చంద్రగ్రహణం భయంకరమేమీ కాదు, ఒక అద్భుతమైన ఆకాశ ప్రదర్శన మాత్రమే. ఇప్పటి వరకు మనం శాస్త్రం చెప్పిన నిజం తెలుసుకున్నాం కదా. కానీ చాలా మందికి ఇంకా కొన్ని అపోహలుంటాయి. మన పూర్వకాలంలో రాహు, కేతు అనే గ్రహాలు చంద్రుని మింగేస్తాయని ఒక కథ చెప్పారు. అది ఒక పురాణ కథ మాత్రమే. శాస్త్రానికి ఎలాంటి సంబంధం లేదు. చంద్రుణ్ణి ఎవరు మింగడం జరగదు. అది కేవలం భూమి వేసిన నీడ మాత్రమే. ఇంకా కొందరు చంద్రగ్రహణ సమయంలో తినకూడదు, నీరు తాకూడదు అని అంటారు. కానీ దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. భూమి నీడ చంద్రుడిపై పడ్డం వల్ల మన భోజనానికి, మన ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. అందుకే మనం ఈ చంద్రగ్రహణాన్ని భయపడకుండా ఆనందంగా చూడాలి. అది మన భూమి వేసిన అద్భుతమైన నీడల ఆట, మన సూర్యుడు ఇచ్చిన ఎర్రటి రంగుల కానుక. మన కళ్ళ ముందు కనిపించే ఈ రక్త చంద్రుడు మనకు విశ్వం ఎంత గొప్పదో, మన గ్రహం ఎంత ప్రత్యేకమో గుర్తు చేస్తుంది.